Hi, welcome back to my channel. This is for Chandu, మీ Crean Tech 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ 32K సబ్స్క్రైబర్స్ అనమాట. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత సబ్స్క్రైబర్ అయితే రీచ్ అయ్యాను, గెయిన్ అయ్యాను. ఈ విధంగానే సపోర్ట్ చేయండి. ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకు టీఎస్ఆర్టీసీ ఉంది కదా, అందులో అయితే హైదరాబాద్ రీజియన్లో మనకు అసిస్టెంట్ మనకు అప్రెంటిస్ సంబంధించినటువంటి టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి అప్రెంటిస్ పోస్టులకు అయితే అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ వీడియో అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్గా. సో స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరికైనా ఆ వీడియోస్ ఛానల్ చూస్తున్న వారికైతే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో మనం డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోద్దాం. ఓకేనా, జస్ట్ గో టు వీడియో అనమాట. ఓకే, ఈ వీడియోలో చూద్దాం కంప్లీట్గా. ఇప్పుడు అంతా డీటెయిల్స్ మనం చూడొచ్చు. మనకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాద్ రీజియన్ నుంచి ప్రకటన అయితే వచ్చింది మనకు. సో మరి ఏంటిది ఏం కథ క్లుప్తంగా చూద్దాం. మిస్ కాకుండా చూడండి అందరూ. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకేనా, వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. 2020 నుండి మే 2025 మధ్యలో ఉత్తీర్ణులైన బీటెక్ మరియు డిప్లొమా విద్యార్థులకైతే ఇది సువర్ణ అవకాశం. ఎప్పటి నుంచి 2020 నుంచి మే 2025 మధ్యలో ఉత్తీర్ణులైనటువంటి బీటెక్ అండ్ డిప్లొమా విద్యార్థులకైతే ఈ సువర్ణ అవకాశం అనమాట. టీజీఎస్ఆర్టీసీ హైదరాబాద్ రీజియన్లోని టెక్నికల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల కోసం అయితే అర్హత కలిగినటువంటి అభ్యర్థుల నుండి దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనకు తెలంగాణ ఆర్టీసీ ఉంది కదా, అందులో హైదరాబాద్ రీజియన్లో ఉన్నటువంటి టెక్నికల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల కోసం అయితే అర్హత కలిగినటువంటి అభ్యర్థుల నుంచి అయితే వీళ్ళు దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది. చూడండి, మరి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. ఇందులో మనకు వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ అండ్ డిప్లొమా ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులను హైదరాబాద్ రీజియన్లో గల సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేయాల్సి ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటే దీనిలో కనుక సెలెక్ట్ అయితే అభ్యర్థులు హైదరాబాద్ రీజియన్లో ఉన్నటువంటి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అయితే పనిచేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇతర శాఖలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను హైదరాబాద్ రీజియన్లోని ఏదైనా డిపోలలో పనిచేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు వేరే బ్రాంచెస్ ఉంటాయి కదా, వాళ్ళు మాత్రం హైదరాబాద్ రీజియన్లో ఉన్నటువంటి మిగతా డిపోలలోనైతే మీరు పనిచేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే హాజరవ్వాల్సినటువంటి తేదీలు, అంటే మీరు ఎప్పుడు అటెండ్ అవ్వాలి దీనికంటే 10/6/2025 నుండి 30/6/2025 వరకు, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మనకు 2 డేస్ అవుతుంది. మనకి ఇంకా టైం ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి 30/6/2025 వరకు మీరు అటెండ్ అవ్వచ్చు దీనికి. సో గుర్తుపెట్టుకోండి, డేట్ ఇంకా ఉంది, ఈ నెల లాస్ట్ వరకు ఉంది. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే వెళ్ళి అటెండ్ అవ్వండి. సమయం వచ్చేసి మనకి ఎప్పుడు జరుగుతాయి వీటికి సంబంధించినటువంటి ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఓకేనా. మార్నింగ్ 10:30 నుంచి మొదలుపెట్టుకుంటే ఈవినింగ్ 5 వరకు అయితే పని రోజులు, అంటే టైమింగ్స్ అవన్నమాట. డే ఫర్ డేలో రోజు ఎప్పుడు ఉంటారంటే ఈ టైమింగ్స్ ఈ టైం వరకు ఉంటారు. ఓకేనా. డేట్ కూడా చూసుకోండి, మనకు 10/6/2025 నుంచి స్టార్ట్ అయింది, 30/6/2025 వరకు అయితే జరుగుతుంది. మీకు సంబంధించినటువంటి కాంటాక్ట్ చిరునామా కూడా ఇచ్చారు. మీరు సంప్రదించాల్సిన చిరునామా చూసుకుంటే ప్రాంతీయ అధికారి కార్యాలయం 2వ అంతస్తు, కాచిగూడ బస్ స్టేషన్, హైదరాబాద్. ఓకేనా, కాచిగూడ బస్ స్టేషన్, హైదరాబాద్. మరింత మీకు ఏమన్నా సమాచారం కావాలి, మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు, చూడొచ్చు. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నెంబర్, మీరు ఒకసారి చూసుకోండి. 7382822783. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఫర్దర్గా మీకు ఏమన్నా తీసుకురామంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి కనుక్కొని మీరైతే ఒకసారి వెళ్ళి అటెండ్ అవ్వండి దీనికి. మీకు ఇక్కడ ఇచ్చింది కూడా మనకు ప్రాంతీయ అధికారి హైదరాబాద్ రీజియన్ వాళ్ళే. సో మీరు ఒకసారి వెళ్ళి అటెండ్ అవ్వండి. మంచి జాబ్స్ ఇవి, అప్రెంటిస్ అయినా బాగుంటుంది. ఓకేనా. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో తప్పకుండా అయితే వెళ్ళి అటెండ్ అవ్వండి. ఓకేనా. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా ఛానల్ని ఫాలో చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి, మరింత మందికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ చిరునామా మనకు సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడి నుంచి కూడా కాంటాక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ